3 ఛాలెంజెస్ అయితే ఇస్తా నీకు. నేను చిన్న చిన్న ఏం లేదు, నువ్వు ఏమి అడగకుండా కొనిపించాలి. నువ్వు మూసుకో. చెప్పారు కదా, చెప్పిన మాట వినవు కదా. సరిగా 10th బ్యాగ్ తీసి చూపించచ్చు కదా. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక శ్రీహరి. సో ఈరోజు అయితే నేను నా బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాను అనమాట. సో ఇంకా నా బర్త్డే 2 days ఉంది. ఆయన అయితే ఇంకా నాకు డ్రెస్ ఏం కొనిపించలేదు అనమాట. సో ఇప్పుడు వెళ్ళి నాకు డ్రెస్ కొనిపించడానికి షాపింగ్కి వెళ్దాం కదా అని చెప్పి నేను అడుగుతాను. సో షాపింగ్కి వెళ్తాం కదా ఎటు, అందుకని చెప్పి వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో అందుకే షాపింగ్ కోసం వ్లాగ్ చేస్తున్నాను. సో ఈరోజు వీకెండ్ కాబట్టి ఇంట్లోనే ఉన్నాడు. సో మార్నింగ్ నుంచి చాలా వర్షం పడుతూ ఉంది. సో ఈవినింగ్ తీసుకెళ్ళమని అడుగుతామని చెప్పి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఈవినింగ్ కోసం. సో ఈవినింగ్ అయితే అయింది కాబట్టి సో వెళ్ళి అన్ని షాపింగ్ తీసుకెళ్ళమని అడుగుతాను. ఆయన ఏమంటాడో చూద్దాం. ఏమంటాడో కాదు, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. బర్త్డే అంటే షాపింగ్ చేయాలి కదా, అట్లీస్ట్ ఒక డ్రెస్ అయినా కొనుక్కోవాలి కదా బర్త్డేకి. సో వెళ్ళి ఆయన అయితే ఇప్పుడు డ్రెస్ కొనిపించడానికి తీసుకెళ్ళమని చెప్పాలి. అవా లెట్స్ గో ఫర్ షాపింగ్. ఏం షాపింగ్? బర్త్డే షాపింగ్. హరి మిమ్మల్ని తీసుకొచ్చారు హరి, 2 డ్రెస్సులు. నార్మల్ టాప్స్ మ్యాక్సీ డ్రెస్ లాంటిది కొనుక్కున్నాను. ఏం డ్రెస్లో ఏమో హరి, ప్రతి నెల ఏదో ఒకటి. ఎగస్ట్రా లేదు, బర్త్డే డ్రెస్ కొనిపించుకొని ఉండవా ఏంటి? లే వెళ్దాంలే, వెళ్దాంలే. కంపల్సరీయా? కంపల్సరీ వెళ్ళి ఫస్ట్ లేచి కూర్చో, బ్లాగ్ తీస్తుంటే కంపల్సరీ వెళ్దాం పదా. సరే, ఎలా అయినా నన్ను వదలలే కానీ కొనిపెట్టేదాకా. బట్ వెళ్ళే ముందు ఒక 3 ఛాలెంజెస్ అయితే ఇస్తాను నీకు. నేను చిన్న చిన్న ఏం లేదు, నువ్వు ఏమి ఫిజికల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. బర్త్డే డ్రెస్ కొనిపెట్టాలి, అది నీ రెస్పాన్సిబిలిటీ. దానికి కొనిపిస్తా. ఈ ఛాలెంజెస్ చెయ్యి. నేను బ్లాగ్ తీస్తాను అని చెప్పి నువ్వు అట్లాంటివి చేయొద్దు. ఈ 3 ఛాలెంజెస్లో నువ్వు ఒకటి విన్ అయినా కానీ నీకు 2 డ్రెస్సులు కొనిపెడతా, లేకపోతే ఒకటి కంపల్సరీ కొనిపెడతా. సరే, 2 కొనిపెట్టాలి నిజంగా. 2 కొనిపెడతా. సరే, 2 ఐటమ్స్ చెప్పండి. ఛాలెంజ్ వచ్చేసరికి ఏంటంటే 3 ఛాలెంజెస్. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి ఏంటంటే నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతా ర్యాపిడ్ ఫైర్ లాగా. బట్ నువ్వు ఎస్ నో కానీ అవును కాదు అని కానీ చెప్పకూడదు. ఈ 4 words యూజ్ చేయకుండా ఆన్సర్ చేయాలి. ఇంత నార్మల్గా చెప్పినా కానీ అర్థం కాలేదా నీకు? సరిగ్గా నీ క్వశ్చన్లు ఏమో అర్థమైంది వస్తాయి, నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఇవన్నీ అడగకుండా కొనిపించాలి. నువ్వు మూసుకో. చెప్తున్నాగా, నార్మల్గా డ్రెస్ నీకు ఆఫర్, ఇంకో డ్రెస్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నేను నిన్ను ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతా. నువ్వు ఎస్ నో అవును కాదు ఈ 4 words యూజ్ చేయకుండా ఆన్సర్ చేయాలి ఆ క్వశ్చన్స్కి. ఇది ఒకటి ఛాలెంజ్ 1. ఈ 3లో ఒకటి విన్ అయినా కానీ, ఒక్క గేమ్ విన్ అయినా కానీ నీకు 2 items కొనిపెడతా. ఓకే, 3 కొనిపెట్టచ్చు కదా. 3 games విన్ అయితే 3 కొనిపెడతావు. ఒకవేళ 3 విన్ అయితే ఎన్ని నా బెనిఫిట్ చెప్పు. నువ్వు ఇప్పుడు ఈ గేమ్లో మినిమం ఒకటి గెలిచినా సరే నీకు 1 more item విల్ బి యాడెడ్. ఓకే, కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్ దెన్. ఫస్ట్ వన్ ఈస్ ద ర్యాపిడ్ ఫైర్. ఓకే, నేను నీకు నువ్వు ఆలోచించుకొని చెప్పేంత టైం నేను ఇవ్వను. నేను అడుగుతానే ఉంటా ఫటాఫట్, నువ్వు ఆన్సర్ చేస్తూనే ఉండాలి. నేను కౌంట్ చేసుకుంటా ఉంటా, నువ్వు దేనికైతే ఆన్సర్ చెప్పలేదో దానికి. ఏంటి బర్త్డే డ్రెస్ కొనిపించడం అంతే మరి ఇంకా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఫ్రీ షాపింగ్ అంటే ఇష్టమా? నీకు పొగరు కదా, చెప్పిన మాట వినవు కదా. ఇట్లా ఉంటుందా? మరి ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు ఇట్లా అంటే ఎస్ నో అని చెప్పుకుంటే నేను వేరే ఆన్సర్లు ఏమైనా చెప్పాలి. దానికి సంబంధం లేకపోయినా, సంబంధం లేకుండా ఎట్లాగా, సంబంధం ఉండేదే చెప్పాలి. మరి నువ్వు అంత ఒక్క సెకండ్ టైం ఇవ్వాలి కదా. అదే, దట్ ఈస్ వై నీ మైండ్ ఎంత షార్ప్ అని చెప్పేసి తెలుసు. ఇట్లాంటివన్నీ పెట్టి బర్త్డే డ్రెస్ కొనిపెట్టుకుని బర్త్డే డ్రెస్ కొనిపెట్టుకుని ఉండడానికి ప్లానా? సరే, స్టార్టా. నీకు ఫ్రీ షాపింగ్ అంటే ఇష్టమా? నీకు పొగరు కదా, చెప్పిన మాట వినవు కదా. కష్టంగా ఉంది, చెప్పు. చెప్పిన మాట వినవు కదా. వింటా. నాకన్నా దేవాంశ్ నీకు చాలా ఇష్టం కదా, బాగా ఒళ్ళు బద్ధకం కదా. కొంచెం అంటే కూడా పోయినట్టే. మరి నేను కానీ
నన్ను బాగా వేధిస్తావు కదా, డైలీ బాగా చేయవు కదా. చేస్తా. దేవాంశ్ అంటే నీకు చాలా ఇష్టం కదా. ఇష్టం. ఈజ్ యువర్ బర్త్డే ఆన్ ఆగస్ట్. Am I your favorite? Yes. One. Okay. Do you think I look handsome now? హ్యాండ్సమ్ గానే ఉన్నావు. మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్ గుర్తుందా? గుర్తుంది. కెన్ యూ సర్వైవ్ వితౌట్ మీ? ఈజ్ వాటర్ వెట్? సర్వైవ్ అవుతా. వెట్టే. కరెక్ట్గానే చెప్తున్నానా? Do you know what LOL means? Lots of love. Have you ever danced in the rain? చేసా. 2 2 4 కదా. 5. నువ్వు నాకన్నా చిన్నదానివి కదా. పెద్దదాన్ని. సర్ప్రైజెస్ అని నీకు చాలా ఇష్టం కదా. ఇష్టం. నీకు సైకిల్ తొక్కడం వచ్చు కదా. నీకన్నా నేను మంచి కుక్ చేస్తా కదా. చాయు. విజిల్ వేస్తావా? వేస్తా. డూ యూ వాంట్ టు విన్ దిస్ ఛాలెంజ్? గెలవాలి. ఈజ్ పింక్ యువర్ ఫేవరెట్ కలర్? నీకు చికెన్ అంటే చాలా ఇష్టమా? మటన్. హ్యావ్ యూ ఎవర్ లవ్డ్ సో హార్డ్ దట్ యూ క్రైడ్? నవ్వే బాగా. సో ఇది ఫస్ట్ రౌండ్ ర్యాపిడ్ ఛాలెంజ్ అయితే. తనైతే యాక్చువల్గా ఓడిపోయింది. ఓడిపోయాను. దానికి నో అని చెప్పింది కదా, సో ఈ ఛాలెంజ్ ఓడిపోయింది అనమాట. ఒక్కదానికి చెప్పినా ఓడిపోయినట్టేనా? అంతే మరి. అమ్మ తీయాలా? చుమ్మా తీసిద్దు పో, చుమ్మా దాచి చూపించుకోపో, చుమ్మా తీసిద్దు పో. ఓకే, సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఓడిపోయింది. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి ఏంటంటే బ్లైండ్ ఫోల్డ్. సో ఈ బ్లైండ్ ఫోల్డ్ అయినా గెలుస్తుందేమో చూద్దాం, లేదంటే లాస్ట్ రౌండ్ ఇమోజీస్, ఇంకా అది నెక్ టు నెక్ అనమాట, ఖచ్చితంగా గెలవాల్సిందే. లేదంటే జస్ట్ 1 ఐటమ్ షీ విల్ గెట్. బావా ఒక్కటి నేను అట్లా చెప్పాను అంతే కదా, దానికి నువ్వు ముందే చెప్పాను కదా నేను. ఒక్కదానికైనా నువ్వు ఇట్లా చెప్పినావు అంటే ఛాలెంజ్ ఓడిపోయినట్టే అంతే. ఆల్ రైట్ గైస్, సో నౌ ద సెకండ్ ఛాలెంజ్. సో నాకు ఒక అది కావాలి, బ్లైండ్ ఫోల్డ్ కట్టడానికి క్లాత్ కావాలి. చెప్పు. బ్లైండ్ ఫోల్డ్ కట్టిన తర్వాత నేను చెప్తా, నువ్వు ఇప్పుడే తేడా వస్తుంది అందుకు. అమ్మ కట్టిన తర్వాత చెప్తా. కట్టు. సరిగా ఎందుకు బ్యాక్ చూపించచ్చు కదా. నేను నాకేం కనిపించట్లేదు, ఫోన్ కూడా ఎట్లా ఉందో. బాగానే ఉందిలే. ఆన్ చేసావు కెమెరా? నువ్వెందుకు మరి చూస్తున్నావు? కనిపించట్లేదని నాకు ఇట్లా చేస్తే కోపం వచ్చింది. నేను అన్నా ముందే చెప్తాను. నేను ఒకసారి మైక్ పెట్టుకుంటా. ఏంది మైక్ పెట్టేది? నేను పెడతా లేవు. ఎంత గట్టిగానా? మా అమ్మో, నా బర్త్డే డ్రెస్ చూద్దే వద్దు. వద్దా? తీసేనా? కావాలి కావాలి. ఈ మాట అంటావని నేను వెయిట్ చేస్తున్నా. వద్దని. మంచిగానే ఉన్నావు, ఇబ్బంది ఏం లేదు. ఆప్షనా దేనికి? సో ఇప్పుడైతే ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు ఆమెకి నేను ఒకటి చెప్తాను. సో షీ హ్యాస్ టు పిక్ దట్ ఐటమ్ ఇన్ అవర్ బెడ్రూమ్ అనమాట. ఓకే, నాకు తెలిసినవేనా? బెడ్రూమ్లో ఉన్నాయి నీయే కదా అన్నీ. నావే. మరి నీకు తెలీదా? తను ఎప్పుడు అంటూ ఉంటుంది అనమాట, నాకు బెడ్రూమ్లో ఉన్నాయి మొత్తం తెలుసు నీకన్నా మంచిగాని. చూద్దాం ఎంత మంచిగా తెలుస్తుందో. 3 ఐటమ్స్ చెప్తా. 3లో టైం లిమిట్ ఏమి ఉండదు కదా. టైం లిమిట్ ఏమి ఉండదు కదా. టైం లిమిట్ ఏం లేకుండా ఎట్లా ఉంటుంది? 1 minute ఇస్తా. సో 3 ఐటమ్స్ చెప్తాను. 3 ఐటమ్స్లో నువ్వు ఒక్కటి కరెక్ట్గా చూస్ చేసుకున్నా కానీ ఈ ఛాలెంజ్ నువ్వు విన్ అయినట్టే. ఓకే, అదొక అడ్వాంటేజ్ ఇచ్చాను అనమాట. మరి ఒకటంటే చాలా కష్టంగా ఉంటుందని. సో నీ డ్రెస్సెస్ ఎక్కడ ఉన్నాయి? డ్రెస్సెస్ అల్మార్లో ఉన్నాయి. ఎక్కడ? ఏ అల్మార్లలో ఉన్నాయి తెలుసా? తెలుసు. అందులో గ్రీన్ కలర్ డ్రెస్ తీపోయి. అస్సలు ఇదంతా అన్యాయమో తెలుసా? కలర్ అట్లా తీస్తాడు డ్రెస్. ఏదైనా డ్రెస్ తీసుకురామని చెప్పాలి కానీ గ్రీన్ కలర్ డ్రెస్ అంటే కలర్ అట్లేస్తాడు, అట్లా కనిపిస్తుంది. నేను ముందుగానే చెప్పా, రూమ్లో ఉన్నాయి మొత్తం అబ్జర్వ్ చెయ్యి, నేను ఒకటి చెప్తాను ఐటమ్ నువ్వు తీసుకురావాలి అని చెప్పి ఇందాకలా గేమ్ ఆడేటప్పుడే చెప్పా. సో నువ్వు అంత ఇంటెలిజెంట్ దానివి అయితే నువ్వు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుండే. ఏ గ్రీన్ కలర్ డ్రెస్? ఏ అంటే డార్క్ గ్రీన్. కార్డ్ సెట్ ఉంది అదా? కార్డ్ సెట్ గుగ్గు సెట్ నాకు తెలీదు. గ్రీన్ కలర్. ఏది? టూ వస్తాయి చూడు, వైలెట్ కలర్ దాన్ని గ్రీన్ కలర్ కొన్నాను, అదేనా? వైలెట్ గ్రీన్ 2 కాంబోలో కొన్నాను. పాత డ్రెస్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ డ్రెస్ అన్నీ అక్కడే పెడుతుంది మొత్తం. ఎన్నిసార్లు చెప్పినా కానీ సిగ్గులేదు, ఏం చేస్తాం. పైకెక్కు, అందులోనే
ఇక్కడ ఉన్న గ్రీన్ డ్రెస్సా, ఇక్కడ ఉన్న గ్రీన్ డ్రెస్సా? ఇంకా అంత క్లారిటీగా చెప్తారా నీకు? ఇంత పడిపోతుందిరా. అది పట్టుకో మరి, నెత్తిన పడింది. గ్రీన్ డ్రెస్ మెత్తగా ఉండిద్ది. కరెక్ట్, అదే. ఏంటో బటన్స్ తగులుతున్నాయి. ఇదేనేమో, ఇదే అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ షూర్. తీస్తే ఇంక అయిపోయినట్టే. ఓకే, తీసుకొని ఇష్టం. ఇది వద్దులే. ఇంకా 2 ఛాలెంజెస్ ఉన్నాయి కదా, యూ కెన్ ట్రై ఇట్ కదా. ఆ 2 కనుక నేను ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ చెప్తా అక్కడ. నీ ఇదే అనుకుంటున్నా. పక్కన పెట్టనా? పక్కన పెట్టే, తర్వాత మార్చకూడదు చెప్తున్నా. నేను ఎట్లా మారుస్తా? వీడియోలో కనిపించింది కదా. ఇదే. ఓకే, గ్రీన్ కలర్. నెక్స్ట్ దానికి ఎదురేదో డిజైన్ ఉండిద్ది అనుకుంటా, దీనికి లేదేంటి? చూడు, డిజైన్ కనబడుతుందేమో. బావా ఇదేనా ఒకసారి? ఓకేనా? సరే. నెక్స్ట్ ఈజీ చెప్తా. పోయి కీస్ తీసుకొని రా పో. కీసా? నీ బండి బైక్ కీస్. అవి ఎక్కడ ఉంటాయో తెలుసు, దట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్. సో బట్ ఎగ్జాక్ట్గా వెళ్తుందా లేదా అనేది చూద్దాం. ఎక్కడ ఏమేమి ఉంటాయో ఆమెకు తెలుసు లేదు. మావాడు ఇక్కడే ఉన్నాడు. త్వరగా వెళ్ళాలి. ఎంతసేపా? అమ్మ ఆగు, నా ముందేం లేవుగా. చూసుకో జాగ్రత్తగా. ఇంకెట్లా ఇవన్నీ తిరుక్కుండా పోయేటట్టయితే దేవాంశి గారు కూడా పోతాడు, తెలుసా? జెంట్స్ ఏం చేస్తుంది మా అమ్మ? ఏం చేస్తుంది? వెళ్ళిదిరా. తీసుకొచ్చిన చేతిలో పెట్టు. ఇది మరీ అసలు అంత క్రూరులాగా చేస్తున్నావు. సరే, అక్కడే పెట్టేసి వచ్చేయి. ఓకే, షీ గాట్ ఇట్. లేదు, యూ ఓన్ దిస్ ఛాలెంజ్. ఆ గ్రీన్ కలర్ డ్రెస్ తీసానా? చూసుకో, ఎగ్జాక్ట్గా తీసు. సో యు నో వేర్ 2 ఐటమ్స్ యూ గాట్. 3rd ఐటమ్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే 2 ఆల్రెడీ గెస్ట్ చేసింది కాబట్టి. అసలు ఫస్ట్దే గెస్ట్ చేసింది, ఇంకా ఐ థింక్ సెకండ్ది కూడా ఇంకా అవసరం లేదు అనిపించింది. అక్కడ కొంచెం మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదన్నమాట. బట్ నేను మ్యానిపులేట్ చేసింటే మాత్రం ఖచ్చితంగా ఇంకా అదే తీసుకొచ్చేదాన్ని, ఎందుకంటే పోయినసారి దాంట్లో అట్లా అర్థమవుతుందని నేను కూడా చేయలేదు. సో నెక్స్ట్ 3rd ఛాలెంజ్ వచ్చేసరికి ఏంటంటే ఎమోజీ ఛాలెంజ్. సో 3rd ఛాలెంజ్ వచ్చేసరికి ఎమోజీ ఎక్స్ప్రెషన్ ఛాలెంజ్ అనమాట. సో ఇక్కడ మీకు కెమెరాలో చూపిస్తున్నా కదా, 5 ఎక్స్ప్రెషన్స్ మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నా, బట్ పైన కూడా వేస్తాము. ఈ 5లో అట్లీస్ట్ 3 ఆమె పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. నువ్వు ఇంప్రెస్ అవ్వాలి, నేను చేస్తాను. అదే, అవి సేమ్ అట్లానే నువ్వు చేసావు అనుకో, ఇంప్రెస్ అవుతాం కదా. ఏ చూపించు. ఓకే, 3rd వన్. థర్డ్ వన్ ఐ థింక్ షీ డిడ్ంట్ డూ ప్రాపర్లీ. అయిపోయింది, ఇంకా 3rd వన్ అయిపోయింది. 3rd వన్. ఎందుకంటే 3rd వన్ అయిపోయింది, యూ డిడ్ంట్ డూ ప్రాపర్లీ. బికాజ్ సి వాడు ఇట్లా తీసాడు, అంత వర్కౌట్ అవ్వలేదు. కన్ను సరిగ్గా తెరవాలి ఇద్దరిది. దేవాంశ్ అవి చూడ్రై. లాస్ట్ నాకు రాదు. ఏ నేను ఉన్న కార్తీక్ దీపంలో దేవన అయింది లేపడానికి. లేపు. సెట్ అవ్వాలా, మ్యాచ్ అవ్వాలా. సో నాకు తెలిసి ఈ ఛాలెంజ్ నువ్వు ఓడిపోయినావు.
గెలిచాను సో హాయ్ కాబట్టి రెండు డ్రెస్ ఫైనల్ గా అయితే సో ఫస్ట్ ఛాలెంజ్ ఓడిపోయింది, లాస్ట్ ఛాలెంజ్ కూడా ఓడిపోయింది. సో మధ్యలో ఛాలెంజ్ అయితే గెలిచింది. లక్. సో షీ విల్ గెట్ 2 items అనమాట ఇన్ షాపింగ్. లెట్స్ సీ. నేను పర్ఫెక్ట్గానే చెప్తున్నా, ఇట్ ఈస్ 2 items. ఓకే, సో ఐ థింక్ షీ హ్యాస్ టు అండర్స్టాండ్. ఆల్ రైట్, ఓకే కదా. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా 2 items షీ విల్ గెట్ అని. సో డెఫినెట్లీ షీ విల్ గెట్ 2 items. ఏంటి ఏంటి కార్డ్ సెట్ లాగా ప్యాంట్ అను టాప్ వస్తే 2 కలిపి అది 2 items? ఐ డోంట్ నో. 2 different items. డిఫరెంట్ ఐటమ్స్ ఓన్లీ. ప్యాంట్ అండ్ షర్ట్ డిఫరెంట్ ఐటమ్స్ ఓన్లీనా? అసలు నాకు తెలియదు. నేను వీడియో స్టార్ట్ చేసేప్పటి నుంచి చెప్తున్నా షీ విల్ గెట్, యూ విల్ గెట్ 2 items అని. ఓకే, నువ్వేమో 2 dresses అనుకుంటున్నావు, బట్ నేను చెప్తానే ఉన్నా, నువ్వు ఆల్రెడీ చెప్తున్నావు వీడియో రికార్డ్ కూడా అవుతుందని. సో ఐ సెడ్ లైక్ 2 items. యూ సెడ్ ఓకే. ఐ హోప్ ఇట్ ఈస్ ఓకే. అసలు షాపింగ్కి రాదట్ చేసేది ఏం లేదు గాయస్, మరి ఏం చేస్తాం, మన తిప్పలు మనం పడాల్సిందే. సో అందుకే 2 items అని కొంచెం అక్కడ ట్విస్ట్ చేశాను అనమాట వర్డ్, అంతే. లెట్స్ సీ. నేను మాత్రం 2 తీసుకుంటా. అదే 2 items తీసుకోరా. 2 dresses తీసుకొని, ఒక డ్రెస్ ఏమో నేను కడతాను డబ్బులు, ఒక డ్రెస్ ఏమో మీ డాడీకి ఫోన్ చేసి వేయించుకొని కట్టించుకో. ఓకే సరే, ముందైతే వెళ్దాము, వెళ్ళిన తర్వాత చూద్దామా. సో ఐ గెట్ రెడీ. సరే, యూ గెట్ రెడీ. షాపింగ్ కోసం వచ్చాము. నీకే ఎవరికి చూస్తున్నావు? చిన్నోడే, వాడికి ఆల్రెడీ షూస్ కూడా కొన్నావు. ఇంకా షూస్ ఫైనల్ అవ్వాలా. అసలు షాపింగ్, బర్త్డే షాపింగ్ అని చెప్పి తీసుకొచ్చింది నన్ను. నాకైతే ఒక్కటి కూడా నచ్చట్లా, ఒకవేళ నచ్చితే కాస్ట్ నచ్చట్లా. ఆ చెప్పులు బాగానే ఉన్నాయి, షూస్ తీసేద్దాం వాడికి. వాడికి మాత్రం ఇప్పటికీ 3 జతలు తీసుకున్నాడు. అది వాడేమో దేవాన్స్ హ్యాపీరా, ఏరా భలే కొన్నావురా. యాక్చువల్గా ఇక్కడైతే మాకు ఆమెకేం నచ్చలేదంట. సో ప్లస్ అది కాక ప్రైస్ కూడా చాలా హై ఉందన్నమాట. ఒకటి 5-6,000 బట్టలు అంటే నేను అసలు వేసుకోలేను, నాకు అసలు నిద్ర పట్టదు. సో తనని నాకొద్దు, నేను వేరే చోట చూస్తా అంది. చిన్నోడికి అయితే తీసుకున్నాం నైట్ ట్రాక్స్. సో ఇంకైతే ఇప్పుడు జూడియోకి వెళ్తున్నాం. లెట్స్ సీ. తర్వాత అయితే మంచిగా షాపింగ్ చేస్తాం అనమాట. నేను చిన్నోడు దేవాంశ్ గారు ఒక 3 pairs కొనుక్కున్నాడు. ఈమె కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక 2, మొత్తం 4 items కొనుక్కుంది. 2 items అనుకున్నాం కదా, డబ్బులు కొనింది. ఏం చేస్తాం, తప్పలేదు. అది